హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంను మా కనిగిరిలో మహిళలందరం కలిసి ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇక చిన్నారులైతే భరతనాట్య నృత్యాలతో మమ్మల్ని అందరినీ అలరించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతి న్యూస్ ఛానల్ వాళ్ళు నిర్వహించినటువంటి సాంప్రదాయ పోటీల్లో భాగంగా సౌందర్య లహరి కాంటెస్ట్ 2024లో నేను ద్వితీయ బహుమతి పొందినందుకు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎంతో అభినందించారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. మహిళల యొక్క గొప్పతనాన్ని ఎంతో చక్కగా వివరించారు. అందరూ నాకు విషెస్ చెప్పినందుకు మీ అందరి సపోర్ట్ ఉండటం వల్లే నేను ఈ అమరావతి న్యూస్ ఛానల్ వాళ్ళు నిర్వహించినటువంటి మహిళా దినోత్సవానికి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కాంటెస్ట్లో పాల్గొని ఈరోజు నేషనల్ లెవెల్లో జరిగిన ప్రోగ్రామ్ అండి. అన్ని దేశాల నుంచి కూడా చాలామంది దీనిలో పాల్గొన్నారు. దాదాపు ఒక 300+ పార్టిసిపెంట్స్ ఉన్నారు. 100 వీడియోస్ దాకా ఇంచుమించుగా అప్లోడ్ చేశారు. వాటిల్లో మన కనిగిరి నుంచి నేను సెకండ్ ప్రైజ్గా విన్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఇలా నేనే కదండి, అందరూ చాలామంది ఇందులో పాల్గొనాలని ట్రై చేశారు, కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయారు. కానీ ఈసారి ఏదైనా ఒక కాంటెస్ట్ పెడితే వీళ్ళే కాదు, ఎవరు పనులు అందరికీ ఉంటాయి కదండి, కానీ నేను చేయాలి అనే ఒక పట్టుదల సంకల్పం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. మహిళలు దేనికి తీసుకోరండి, పురుషులతో సమానంగా ఇంకా ధీటుగా కూడా ముందుగా అన్ని రంగాల్లో వెళ్తున్నారు కదా. కాబట్టి ఈసారి ఏ కాంటెస్ట్ ఉన్నా సరే అందరూ పాల్గొనాలి. అందరికీ మంచి అవకాశాలు ఇస్తారు, వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక లక్ష్మీమోహన్ ఆంటీకి కూడా శ్రీ మేరీ మోహన్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆంటీ. అధికారి పోరులో అధినేత్రిగా జాతిని గడిపే